ఇప్పటి వరకు కూడండి మనకి ఎంతో తెలిసినటువంటి వ్యక్తి, అందరికీ సుపరిచితురాలే. అలాంటి వ్యక్తి వారి యొక్క జీవితంలో సాధించినటువంటి విజయాలు, ఆ విజయాలు సాధించటం మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడితేనే గాని అక్కడ దాకా చేరుకోవటం అనేది జరుగుతుంది. కష్టపడకుండా ఏది రాదు. ఒక పనిలో మనం ఎక్కడ కూడా ప్రారంభించినప్పుడు దాన్ని ఆగిపోకుండా సాగిపోయేటటువంటి అన్ని రంగాలలో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నటువంటి మంచి మనసున్నటువంటి మహిళా శక్తి. ఆ మహిళా శక్తి శ్రీమతి మల్లాది విజయలక్ష్మి గారు. ఇప్పటి వరకు కూడా 300 అవార్డ్స్, 3 నంది అవార్డ్స్. ఒక అవార్డు అందుకుంటేనే మన ఇంట్లో ఎంతో సంతోషం, ఆనంద ఉత్సాహాలతో పొంగిపోతూ ఉంటాము. అలాంటిది 300 అవార్డ్స్ అందుకోవటం అంటే మామూలు విషయం కాదు. అదేవిధంగా ఒక్క రంగానికి వారు పరిమితం కాలేదు. విద్యారంగం, సేవారంగం, వైద్య రంగాల్లో కూడా వారు డాక్టరేట్ అందుకున్నారు. ఆ డాక్టరేట్ కూడా వాళ్ళు చేసినటువంటి సేవలను గుర్తించి డాక్టరేట్ వారికి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ అన్ని క్లబ్స్తో వారు కలిసి మెడికల్ క్యాంప్స్ పెట్టిస్తూ ఇప్పటి వరకు కూడా నెలకి 2 సార్లు పెట్టిస్తూ ఈ 73 సంవత్సరాల వయసులో కూడా వారు ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు. వారి యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఆదర్శం, ఒక మనిషి ఆదర్శంగా అవి చేస్తున్నారు అంటే వాటిని గ్రహించి కొంతలో కొంతైనా కానీ కూడా మనం కూడా ఆదర్శంగా జీవించటం అనేది చాలా మంచి ఉత్తమమైనటువంటి లక్షణం. ఆ లక్షణం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎక్కడున్నా కానీ కూడా నీళ్ళెంకే పారతాయి, మెట్లెక్కి పారవు అన్నది ఎంత సత్యమో, నీళ్లు మెట్లెక్కుతాయి ఒక్కోసారి, కానీ మళ్ళీ వచ్చి ఆ నీళ్లతోనే కలిసి నీళ్లు వెంటే పారుతూ ఉంటాయి. అంతానికి వారు చేసినటువంటి సేవలు, వారు అందుకున్నటువంటి అవార్డ్స్, ఎంతోమంది మరి పెద్ద పెద్ద మహానుభావులు, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి వారి అంతటి గొప్ప మనిషి ఉన్నటువంటి మనిషితోనే వారు మరి వారి యొక్క కవి సమ్మేళనంలో వారి చదివినటువంటి ఆ కవితకి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ కూడా వారు పొందటం జరిగింది. వారి యొక్క జీవితం ఎంతో మందికి ఆదర్శవంతం. వారు చేసినటువంటి సేవలు మన అందరికీ కూడా చాలా ఆనందదాయకం. వారి నుంచి మనం నేర్చుకోవాలి. కొంతమంది ఉంటారు 40 సంవత్సరాలు దాటిని అంటే చాలు, మాకు 40 సంవత్సరాలు వచ్చాయండి, మేము ఏం చేస్తామండి అని అంటూ ఉంటారు. మనం చేసే పనులకి వయసుతో అసలు సంబంధం ఉండదు. చదువు వేరు, వయసు వేరు, పనులు వేరు. పనులు ఏ వయసులోనైనా చేయొచ్చు. కొంతమంది అంటూ ఉంటారు, మాకు వయసు అయిపోయిందండి, మేము చేయలేమండి అని. మేము వయసు అయిపోయింది, మేము ఏం చేస్తాము, మేము ఇంట్లోనే కూర్చుంటామని చెప్తారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే మన విజయలక్ష్మి గారిని ఇప్పటికైనా కానీ కూడా ఆదర్శంగా తీసుకోండి. మీరు ఇంకొక మంచి పనిలో ఎంతో మంది, 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, మీరు ఒక సహాయం చేసినటువంటి వాళ్ళు అవుతారండి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మల్లాది విజయలక్ష్మి గారు పెద్దల మాట సద్దిమూట అంటారు. నిజమే. మనం ఎప్పుడైతే పెద్దవాళ్ళ మాటల్ని విని, పెద్దవాళ్ళ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, వారి అడుగుజాడల్లో ఎప్పుడైతే నడుస్తామో మన జీవితాలు కూడా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం, ఎంతో ఆనందదాయకం. అందరికీ నమస్కారం అండి. మన గౌరవనీయులు మన తెలుగు వారి జాతి గౌరవాన్ని ముందుంచటంలో కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. అంతమందిలో కూడా మిమ్మల్ని, ఖమ్మంలోనమ్మా అది, మిమ్మల్ని గుర్తించి మీ చేత ధర్మ స్టేషన్ లోనే ఓకే అక్కడ ఉండేవాళ్ళు. ఆయన యాక్టర్ గా వర్క్ చేస్తున్నప్పుడు మా దగ్గర మేము హంపీలో ఉండేవాళ్ళం. అప్పుడు షూటింగ్లకు వచ్చినప్పుడు ఒకటి అలా పరిచయాలు. తర్వాత రాజేంద్ర నగర్లో ఉన్నప్పుడు కిద్దర్ గార్డెన్స్ అని ఉండేది, అక్కడికి కూడా షూటింగ్లకు వచ్చేవాళ్ళు. జీవిత చక్రం అని కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ షూటింగ్లకు వచ్చినప్పుడు అక్కడ ముఖ పరిచయమే, పెద్దగా పరిచయం లేదు. అలా ముఖ పరిచయంతోనే ఆయన మళ్ళీ విజయవాడ వచ్చినప్పుడు నేను నమస్కారం పెడితే బాగున్నావా అమ్మ అని చెప్పి పలకరించడము. తర్వాత ఆయనకు క్యారియర్ కావాలన్నా కూడాను వెజిటేరియన్ భోజనమే కావాలి అంటే నేను 2 రోజులు క్యారియర్ పంపించడం కూడా జరిగిందమ్మా. అలా నన్ను ఆయన గుర్తించారు. మీలాంటి వాళ్ళు పార్టీలోకి వస్తే బాగుంటుంది అంటే 85లో నేను తెలుగుదేశం పార్టీలో చేరానమ్మా. వారు అసలు మిమ్మల్ని గుర్తించడం అనేది చాలా గొప్ప విషయం అమ్మా కదా. ఆ రోజుల్లో ఎంతో మందికి సినీ రంగంలో
సేవలు అందించారని అంటారు ఎన్టీ రామారావు గారు. ఆ సేవలు ఏ విధంగా ఉండేయమ్మా? అంటే ఆయన ఈ సైక్లోన్ రిలీఫ్ ఫండ్ అని చెప్పి అందరి దగ్గర తిరిగి బంగారం కలెక్ట్ చేసి ఆయనకు అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అలా ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి మనం ఒక చిన్న మాటలో చెప్పడం కూడా కుదరదు. ఎందుకంటే ఆయన మహోన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తిత్వం అనేది అందరికీ రాదు. మరి అంత మంచి వ్యక్తి అలా పతనం అయ్యాడు అనేది కూడా బాధాకరమైన విషయము. కానీ తప్పదు, జీర్ణించుకోవాలి. కానీ చాలా గొప్ప వ్యక్తి. మా అమ్మాయి చిన్నప్పుడు మేము హంపీలో ఉన్నప్పుడు ఓ షూటింగ్కి వచ్చారు, గెస్ట్ హౌస్లో ఉన్నారు. ఏ సినిమా వాళ్ళంతా వచ్చారని అప్పుడంతా చిన్నవాళ్ళం. ఆ షూటింగ్ అని ఆయన కలవడానికి వెళ్ళాము. మీ అమ్మాయి బాగున్నది, మాకు పిల్లలు ఈ పిక్చర్లో చిన్నపిల్ల క్యారెక్టర్ ఒకటి ఉన్నది, మీ అమ్మాయిని పంపిస్తావా అని చెప్పి అడిగారు. అయితే అప్పుడు మాకు అదే టైంకి కరెక్ట్గా హంపీ నుండి హైదరాబాదు 79 అప్పుడే ఆ టైంలోనే మాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వడము. సరే సార్, ఇంకా మాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, మాకు ఇంకా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి నేను రాలేను, ఇంకా సారీ అని చెప్పి వచ్చేసామన్నమాట. అలా ముఖపరిచయం మనిషి సార్తో. మరి ప్రేయర్ సాంగ్ కూడా పాడారు కదమ్మా మీరు? పాడానండి. అంటే అమ్మా విజయవాడ ధర్మ స్టేషన్లో మాకు కొత్త యూనిట్స్ స్టార్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. పెద్దది విజయవాడ ధర్మ స్టేషన్ అంటే. చేసినప్పుడు ఆయన్ని గెస్ట్గా పిలిచారన్నమాట. పిలిచినప్పుడు అప్పుడు కాలనీలో ఉన్న కొంతమంది పెద్దలు ప్రేయర్ సాంగ్ పాడడానికి మనుషులు కావాలి అని అడిగితే, బలాని మూర్తి గారి మిస్సెస్ ఉన్నారు, ఆమె పాడతారు అని చెప్పి. ఎందుకంటే స్కూల్లో టీచర్గా పిల్లలందరికీ పాటలు నేర్పిస్తూ ఉండేదాన్ని. వాళ్ళంతా ఎక్కడైనా కాలనీలో ప్రోగ్రామ్స్ అయ్యాయంటే పిల్లలందరినీ తీసుకెళ్ళి కాలనీలో ప్రోగ్రామ్స్లో పాడిస్తూ ఉండేదాన్ని. మేమందరం టీచర్స్ అందరం కూడాను మా సొంత ఆర్కెస్ట్రా, అంటే మన ఆఫీసుల్లోనే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ ఆర్కెస్ట్రా వాళ్ళని పిలిచి ఇంటి దగ్గర ఏదో 4-5 పాటలు ప్రాక్టీస్ చేసి అట్లా మాకు ఉగాది సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉండేవి. అలాంటప్పుడు టీచర్స్ అందరం కూడాను గ్రూప్ సాంగ్స్ పాడేవాళ్ళము. మా అమ్మాయి కూడా పాడేది. మా అమ్మాయి, నేను, కొంతమంది టీచర్స్ అలా అందరం కలిసి పాడుతూ ఉంటే కొంతమంది కాలనీలో పెద్దలకి కూడా బాగా తెలుసు పాడతారు, నేర్పిస్తారు అని. సరే ఆ టైంలో మా ప్రేయర్ సాంగ్ పాడడానికి ఎన్టీ రామారావు గారు అడుగుతున్నారమ్మా వస్తారా అన్నారు. సరే ఆ టైంలో నేను వెళ్ళడము, ఆ స్టేజ్ మీద ప్రేయర్ సాంగ్ పాడటము, మళ్ళీ నేషనల్ అంతా పాడటము, ఆ స్టేజ్ మీదే ఉండి ఆయనతో పాటు అది కూడా కంప్లీట్ చేసుకొని రావడం జరిగిందమ్మా.